వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ అబ్బాయి బ్యాక్ సైడ్ చూస్తున్నాడు సార్, ఇక్కడ చూడు అని చెప్పి అట్ట చూపిస్తాను సార్, అది పడిపోయింది సార్, పడిపోయింది. అంటే గాయం చూస్తే షార్ప్ గా ఏదైనా ఒక స్టిక్ తో కొట్టడం లేదు సార్, లేదు సార్. అక్క తగిలింది అంత గాయం అయింది అని చెప్పి మీరు చెప్తాను. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళని అడగండి సార్. ఫ్యాడే సార్, జారిపోయింది, పడింది సార్. అది మీ పేరు సార్? నా పేరు అశోక్ కుమార్. వాంటెడ్గా అబ్బాయిని పుట్టింటున్నారు. లేదు సార్, కొట్టింది దెబ్బ అయితే కాదు సార్. అక్కడ ఉండాలి, అడగండి. గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. లేదు సార్, ప్రామిస్, అది కాదు జరిగింది వేరే సార్. ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయికి కంటి కింద గాయమైంది. దానివల్ల వచ్చేసి ఏంటంటే పొరపాటున టీచర్ ద్వారా చేతిలో ఉన్నటువంటి ప్యాడ్ తగలడం వల్ల గాయమైందని చెప్పి ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్గా వాంటెడ్లీ జరిగింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ప్యాడ్ తగిలి చిన్న గాయమైంది కంటికి. సో ఆ విషయం అంటే వాంటెడ్గా పుట్టిట్టే ఉంది సార్. ఆ గాయం తగిలింది కాబట్టి గాయం యొక్క ఇంటెన్స్ చూసడం వల్ల కొట్టినట్టే తగులుతుంది. చేతికి ఉన్నటువంటి ప్యాడ్ వల్ల బాబు వెనక్కి తిరిగి ఉన్నాడు, సడన్గా తిరగడం వల్ల తెగింది అది అని స్టూడెంట్ చెప్పాడు, టీచరు చెప్పారు నాకు. నేనైతే సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఫైనలైజ్ చేయగలుగుతాను. ఇక్కడ కింద నేను ఆఫీస్ రూమ్లో ఉన్నాను, పైన క్లాస్ రూమ్లో అలా జరిగింది. బాబు వెనక్కి తిరిగి ఉన్నప్పుడు ఆ పిల్లాడు ప్యాడ్ తీసుకుని ఇలా అనడం వల్ల ఇటు తిరుగుతానే తెగింది అని చెప్పి టీచర్ చెప్తున్నాడు. బాబు సో బాబు నిలబడి ఉన్నాడని కూర్చో అని చెప్పడం వల్ల, క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్న టీచరు బాబు నిలబడి ఉన్నాడని కూర్చో అని చెప్పడం వల్ల బాబు వెనక్కి తిరిగి ఉన్నాడు. కూర్చోని చెప్పడం వల్ల ప్యాడ్ తీసుకుని ఇలా అనడంలో అది తను వెనక్కి తిరగడం వల్ల తెగిందని చెప్పి టీచర్ చెప్తున్నాడు, బాబు కూడా చెప్పాడు సార్. తెగింది తెగింది సార్. సార్ ఇప్పుడు అది వుడెన్ ప్యాడ్స్ ఉన్నాయి సార్, ఇంతకుముందు చెక్క ప్యాడ్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎట్లా అయిపోయినారంటే అవన్నీ కూడా ప్లాస్టిక్ ఫైబర్ ప్యాడ్స్ ఉన్నాయి సార్. ఆ ఫైబర్ ప్యాడ్ అనుకుంటున్నాను సార్ నేను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.